గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి అనుకూలంగా రావడము, ఒక 8% 4% నుంచి 8% వరకు కాంగ్రెస్ సపోర్ట్ గానే ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని రావడం జరిగింది. అసలు దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పైన ప్రజల అభిప్రాయం ఏంటి అనేసి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో అన్నా నమస్తే అన్న. నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ చూసారు కదా, ఏ విధంగా జరిగింది? చాలా మంచి జరిగింది అన్న, ప్రశాంతంగా జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ కి మొత్తం టోటల్ గా సర్వేస్ అన్ని సపోర్ట్ అదే వచ్చినట్టు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందండి. సో మీరు అదే అనుకుంటున్నారు. ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు గెలవడానికి గల రీజన్ అంటే ఇక్కడ దగ్గరలో ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడని అందరికి. పోలింగ్ దగ్గర కొంచెం బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినారని, డబ్బులు ఇచ్చినారని ఇలాంటివి చాలా బయటకు వచ్చినాయి వార్తలు కూడా. డబ్బులు ఇచ్చినారు, బెదిరించి ఓటేపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మాకైతే అట్లాంటి ఏం తెలియదు అన్న, ప్రశాంతంగా జరిగిందని. ఇక్కడైతే వెంగరాం డివిజన్ అయితే మంచిగా జరిగింది, ఇక్కడ ఏం ప్రాబ్లం కాదు. కంపల్సరీ. నమస్కారం అండి. నమస్తే. ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చేసింది, కాంగ్రెస్ కి పాజిటివ్ గానే వచ్చింది. కానీ బెదిరించి ఓట్లు డబ్బులు ఇచ్చి ఓటేపించుకొని ఈ విధంగా తెప్పించుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? అదేం లేదండి, అన్ని ఫేక్ న్యూస్. అది వాళ్ళు ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నారు. కేటీఆర్ కి సిస్టమ్ అంతా తెలుసు, పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ అని. ఇవన్నీ ఫేక్ న్యూస్. స్వచ్ఛందంగా యువత, స్వచ్ఛందంగా మహిళ, స్వచ్ఛందంగా ఓటర్స్ అందరూ వచ్చి బయటకు వచ్చి వేసారు. ఎందుకంటే నవీన్ మీద ఉన్న అభిమానం, నవీన్ మీద ఉన్న ప్రేమ. ఎందుకంటే నవీన్ విషయంలో ఈ రోజు నవీన్కి ఇచ్చిన టికెట్ గురించి అన్ని సామాజిక వర్గాలు, స్థానికుడు, అవగాహన ఉన్న వ్యక్తి, మంచి హై క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వం ఉన్నది మనకు, పిల్లోడు మంచోడు, చాలా మంచి వ్యక్తి. ఇన్ని రోజులు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో లేమని చెప్పుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొంతంగా పరిచయాలు దగ్గర కావడానికి సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆ సమస్య లేదు మాకు. నవీన్ మన పిల్లవాడు, మన ఇంటి మనిషి అయిపోయాడు అని చెప్పి స్వచ్ఛందంగా ఓట్లేసారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటారు నవీన్ గారు? నవీన్ గారికి ప్లస్ పాయింట్ ముఖ్యంగా చెప్పాలంటే స్థానికుడు అయ్యాడు, అదొకటి. బీసీ సామాజిక వర్గం. రెండోది యువకుడు, మంచి యువజన నాయకత్వ లక్షణాలు, ఉత్సాహంగా పాల్గొనగలుగుతాడు, ఉత్సాహంగా చేయగలనే స్పిరిట్, ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. ఇన్స్పిరేషన్ మామూలు కాదు. ఆయనకి ఎట్లా ఉంటుందంటే వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ ఏజ్ దగ్గర వాళ్ళు. ఈయనకి ఏంటంటే ఇన్స్పిరేషన్, ఇదే రాజకీయ జీవితంలో పెరిగిండు, రాజకీయ స్థానికంగా నిలబెట్టుకోవాలని ఉంటది. అభివృద్ధి చేసి చూసి 3 సంవత్సరాలు, వచ్చే ఎలక్షన్ లో చూడండి, జనాలకు కూడా అర్థమైపోతుంది ఆయన చేసే అభివృద్ధి 3 సంవత్సరాలు. అందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే ఏం చేస్తారంటే, జనాలు అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీలో ఒక అధికారికంగా బీసీ నాయకుడికి, మంచి కుర్రాడికి, మంచి పిల్లోడికి ఇచ్చిరు. మంచి. నమస్కారం అండి. నమస్కారం. ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని నవీన్ గారికి, కాంగ్రెస్ కి సపోర్ట్ గా రావడం జరిగింది. సో దీనిపైన అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? జీపోలు అంటే మేము సీఎం కష్టపడ్డానికి, సీఎం చేసే పనులు చూసి నవీన్ యాదవ్ మంచి పనులు చేసి 12-15 నెలల నుంచి పబ్లిక్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన సేవా కార్యక్రమాలు కానీ అంత బాగా చేసిండు కాబట్టి, అనాథ పిల్లలకు కానీ, పెళ్లి అయితే పెళ్లి పుస్తమటలు కానీ, గణేష్ మండపంలో అయితే షెడ్లు కట్టించుడు కానీ, ఇంకా అమ్మవారు పండుగ కానీ, యూత్ తోని బాగా సంబంధం ఉంది ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పనులు కూడా ఉన్నాయి కదమ్మా, బస్ ఫీరీ ఉంది. ఇప్పుడు ఈ విజయాన్ని అంటే వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు ఇవ్వడము, బెదిరించి ఓట్లు వేయించుకున్నారన్నము, బిర్యానీ ప్యాకెట్లలో డబ్బులు ఇచ్చారని, ఇట్లా చాలా వచ్చినాయి కదా. సో వాటన్నిటికీ ఏం చెప్పదలుచుకున్నాం? మనం ఇప్పుడు గెలిచినా గానీ ఆ విధంగానే గెలిచినారు అని చెప్పేసి అంటారు కదా. వాళ్ళు అంటారు, వాళ్ళు డబ్బులు పంచిరు, మేము డబ్బు పంచి డబ్బు చూపెట్టలే కదా. ఒక్కరినైనా పట్టుకోరా డబ్బు పంచి?
స్వచ్ఛంగా వేసిర్రు ఓట్లు. ఎందుకంటే కసి కొద్దిగా వేసిర్రు ఓట్లు. ఎందుకంటే మాకు 12 సంవత్సరాల నుంచి మాకు ఎమ్మెల్యే లేడు కదా మా కాన్ఫరెన్స్ లో పనులు అసలు ఒక్క కాలనీలో కూడా చేసిన దరిద్ర పాపాన వాళ్ళే మాగంటి గోపినాథ్. అందరి మీద ఎస్సీ కేసు పెట్టుడు, ఏదైనా పోయాడితే ఏం చేసినావు, నా మీదనే 2 కేసులు ఉన్నాయి. మేమేమని చెప్పుకోవాలి? పార్టీ రౌడీస్ అది ఇది అని చెప్పేసి రౌడీజం చేస్తున్నారు, గెలిస్తే ఇల్లులన్నీ బుల్డోజర్ తో కూల్పిచ్చేస్తాడు హైడ్రాన్ తీసుకొచ్చి అని చెప్పేసి ఇట్లాంటి వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రౌడీజం ఎవరు చేసిరు తెలుసు కదా. గతంలో ఎవరు గోపీనాథ్ చేసిండు. కాముష్గా ఓట్ల గురించి పోయి ఎలక్షన్ లా కరెక్ట్ నవీన్ తిరిగిండు, అయ్యప్ప అని కూడా తిరిగిండు. కానీ వాళ్ళ లెక్క ఫోన్ చేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా అని వాళ్ళని బెదిరించుకుంటా రప్పించుకోలే కదా. ఇప్పుడు గవర్నమెంట్ పనులు చూసి పబ్లిక్ ఓటర్లు వచ్చారు కదా, లీడర్లు కానీ పెద్ద లీడర్లు కానీ చిన్న లీడర్లు కానీ. సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తుండు, అభివృద్ధి చేస్తాడు. మొన్న మీటింగ్ లో అన్నాడు సీఎం, ఎర్రగడ్డ మీటింగ్ లో, నవీన్ గెలిపిస్తే నేను ఈ జూబ్లీస్ ను ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ ఏమున్న సమస్యలు, రోడ్లు కానీ సివరేజ్ లైన్ కానీ 40 ఏళ్ల కింద రోడ్లు సివరేజ్ లైన్ వేసిర్రు. ఆ సివరేజ్ లైన్ అయితే ఇంతవరకు పీజీఆర్ వేసినా ఉన్నా కానీ గోపీనాథ్ అయితే ఎక్కడ వేయలే కదా. ఎక్కడ చూసినా మీరు చూసినా అన్ని గుంతలు, మురికి నీళ్లు. అసలు ఏదైనా చిన్న ఫంక్షన్ పెళ్లిలైనా ఆ ఇంటి మోటుకెళ్ళి మోరు నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఎట్లా పోతుంది చెప్పారు? చుట్టాలు వచ్చినా కానీ ఆ మోరు నీళ్ళు ఒప్పుకుంటేనే ఇంట్లోకి పోవాలి. గుడిసెలు ఉండే, ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు 5 అంతస్తులు 6 అంతస్తులు అయింది. 60 గజాలలో 60 గజాల పిల్లలు రేషన్ కార్డులు ఇచ్చిరామా, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. రేషన్ కార్డు 1,00,000 చిల్లర సిటీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా కూడా ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు అయిపోయింది ఆ కోడ్. మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తా అన్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వాలి అసలు. జెన్యూన్ గా స్వచ్ఛందంగా ఓటేసి గెలుపు కన్ఫర్మ్ అంటున్నారు. పబ్లిక్ ఇళ్లకి వెళ్ళి స్వచ్ఛంగా నవీన్ గెలిపిద్దాము, 2 సార్లు నిలబడ్డాడు, 2 టైంలు ఓడిపోయాడు, ఒక్కసారి నవీన్ కు ఛాన్స్ ఇద్దామని పబ్లిక్ చూసారు. ఆ పబ్లిక్ కూడా చూస్తారు కదా ఈయన ఏం చేస్తాడు ఏం చేయడానికి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా చెప్పాడు జూబ్లీస్ నేను తీర్చిదిద్దుతా అని. సీఎం అన్నాడు కదా, సీఎం అన్నందుకు కూడా గెలిచిండు కదా. నిన్న ఎలక్షన్ అయిపోయింది కదా, ఎలా ఉంది పరిస్థితి? పర్వాలేదు, బాగానే ఉందండి. కాంగ్రెస్ వస్తుంది మాకు నమ్మకం. అదే ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తుంది, కాంగ్రెస్ వస్తుంది, నవీన్ యాదవ్ వస్తుంది. ఎందుకంటే ఆయన దిక్కు బాగుందని మెజారిటీ ఉంది, గెలుస్తాడు. ఉందంటారా? ఉన్నదండి, కంపల్సరీ గెలుస్తాడు. బిఆర్ఎస్ కూడా మాదే గెలుపు, సర్వేస్ అన్ని అబద్ధం అని అంటున్నారు. మాదే, కాంగ్రెస్ ఉంది గెలుపు, మాదే. బయట ఏం నడుస్తుంది? అందరూ కాంగ్రెస్ అనుకుంటున్నారండి. ఇక్కడ రైమత్ నగర్ మొత్తం కాంగ్రెస్ అనుకుంటున్నాం. డబ్బులు పంచినారు, అన్ని చంపినారు, బెదిరించినారు అని చెప్పి. లేదండి, అవన్నీ ఒట్టి మాటలు, అన్ని చెప్తుర్రు, ఒట్టి మాటలు అవన్నీ. డబ్బులు ఇటు ఎవ్వరు వంచలేదు, ఒట్టి మాటలు అవన్నీ. బయట ఎట్లుందంటే నవీన్ యాదవ్ గెలిస్తే ఈసారి కాంగ్రెస్ నుంచి వీళ్ళు కూలిపోతాయి, బుల్డోజర్. లేదండి, అన్ని ఒట్టి మాటలు. ఆయన గెలవకుండా ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారండి, అవన్నీ ప్రచారాలు చేస్తారు. మందిని చూసినా కదా, అనుభవం ఉంది కదా నీకు. అవునండి, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే మంచి చేస్తాడని నమ్మకం ఉందని ఆయనకి వేస్తున్నారు అందరు పబ్లిక్. ఆయన గెలిస్తే మంచిగా ఇస్తాడనే వేస్తున్నాం. ఆయన ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి, ఆయనకు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. కాదండి, రౌడీ కాదు. ఎవరన్నారండి రౌడీ కాదు ఆయన? అనవసరంగా ప్రచారం చేస్తున్నారండి ఆయనను రౌడీ అని. కాదండి, ఆయన మంచి పర్సన్. ఆయన బీద వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఆయన, అట్లేం లేదు. పొట్టిగా చెప్తున్నారండి, చాలా టిఆర్ఎస్ వల్ల చెప్తున్నారు అంతా. రౌడీ అని చెప్తుండు వాళ్ళు. రౌడీ అంటే వాళ్ళని వెళ్ళి కొట్టిండు ఆయన, రౌడీ అని చెప్తుండ ఆయన. అందుకని రౌడీ కాదు ఆయన, మంచి పర్సన్ ఆయన. ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఎలా ఉన్నాయి? నిన్న జరిగిన ఎలక్షన్ లో మీకేమనిపిస్తుంది? మేమైతే కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీని చూసి ఓటేయలే, అభ్యర్థిని చూసి ఓటేసిర్రు. అభ్యర్థి అంత మంచివాడా? ఇక్కడ ఉన్న అభ్యర్థి పనులు చేస్తాడు, ఎవరైనా సమస్య ఉంటే తొందరగా పరిష్కరిస్తాడు. అదే మాకు కూడా సమస్యలు ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి చాలా. 30 సంవత్సరాల నుంచి తీస్తా అంటున్నారు, కానీ సమస్య అయితే తీరలేదు. అన్న చెప్పిరు, నేను ఎలా అయినా తీపిస్తాను, సమస్య తీరుస్తానని అన్నారు. అయితే మేము అన్న తీస్తారని నమ్మకంతో అన్నకే వేసాం, అన్ననే గెలుస్తారని
అనుకుంటున్నాం. గెలుస్తారని 100%. అయ్యో ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే పర్సన్ అలా ఉన్నాడు, పార్టీని కాదు, పర్సన్. లేదు లేదు లేదు, పర్సన్ చేసే అతను వ్యక్తిపరంగా వేసాం. మరి నిజమే గెలుస్తాడంటావు? గెలవాలా, గెలిస్తే చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు, అన్న గెలిస్తే మా సమస్యలు కొన్ని అయినా తీరుతాయి, 100 కాకున్నా కొన్నైనా 50% అయినా తీరుతాయని ఆ నమ్మకంతో వేశారు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు నవీన్ యాదవ్ గారి గురించి? ఏం లేదన్నా, ఏంటంటే మంచి పర్సన్. ఎవరికైనా సమస్య ఉంటే అన్న అర్ధరాత్రి వెళ్ళి అన్న మాకు ఈ సమస్య ఉంది అని అంటే ఆయన ముందు ఒక చెల్లెకు ఒక అన్న అన్నట్టుగా సమస్య తీరుస్తాడు, ఒక నమ్మకం. నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉందన్న ఎగ్జిట్ పోల్ సర్వే అంతా ఒకవైపే చూపిస్తుంది, మరి అది నిజమే అంటారా అబద్ధం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ సర్వేకి భిన్నంగా వస్తాయి. అంటే నియర్లీ 5 to 10%, 10,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ విన్ అవుతుంది నా అంచనా ప్రకారం. మార్జిన్ లో ఎగ్జిట్ పోల్ అయితే 30-40,000 చూపెడుతుంది, మరి అంత ఎక్స్పెక్టేషన్ లేదు. టఫ్ కాంపిటీషన్ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కి. ఇక్కడ మహిళ ఉంది కానీ కొంచెం ప్రచారంలో వెనుకబడిపోయారు వాళ్ళు కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మొత్తం జూబ్లీహిల్స్ లో దిగిపోయింది. సీఎం కూడా వచ్చాడు కదా, చెప్తున్నా కదా, ప్రభుత్వం మొత్తం జూబ్లీహిల్స్ లో దిగిపోయింది. ఇక దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రభుత్వానికి పరువుతో కూడుకున్న ఇది విషయం అయిపోయింది, ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. మొత్తం ఏపీ తెలంగాణ జూబ్లీహిల్స్ హైలైట్ అయిపోయింది. అదే మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉండి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోతే ఎలా చూస్తారు అని ప్రీ పార్టీ. బీఆర్ఎస్ ఏమో గతంలో ఉన్న పట్టు సాధించుకోవాలి, కోల్పోకూడదు అని బీఆర్ఎస్. అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే రూలింగ్ పార్టీ రావాలి, డెవలప్మెంట్ కావాలి 2 years. అందుకనే ఇక్కడ లోకల్ నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటున్నారు అంతే. ఆయననే గెలవబోతున్నాడు, 2 రోజుల తర్వాత తెలుస్తుంది అఫీషియల్ గా. అంతే, 2 రోజుల తర్వాత పక్కా గెలుస్తాడు, డౌట్ లేదు. బెదిరించడం అంటే అది వాళ్ళు అక్కడ నుంచి వస్తుంది, అది బీఆర్ఎస్ నుంచి వాళ్ళు. అలా ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ చూసుకోండి, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కాడిది. వాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ ముందు వెళ్ళి ధర్నా చేయడం అది సమంజసమా? కాంగ్రెస్ ఆఫీస్ ముంగట వచ్చి బీఆర్ఎస్ ధర్నా చేసి ఊరుకుంటారా ఎవరన్నా? మీరు చెప్పండి. తప్పు కదా. మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసినట్టు? వాళ్ళే కదా. కంటిన్యూ కాదు, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అంతే. అంతే 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 వాళ్ళు స్టార్ట్ చేసింది. కానీ అక్కడ బిల్డప్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళే కొట్టినకి వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళ తరఫు నుంచి గొడవ స్టార్ట్ అయింది. కానీ యాక్చువల్ అది కాదు, వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ధర్నా చేయడం బట్టి ఇదంతా స్టార్ట్ అయింది. అక్కడ ఏంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని కాంగ్రెస్ కి పాజిటివ్ గా వచ్చాయి. ఇక్కడ ఎలా ఉంది మరి పరిస్థితి? మనకి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి వచ్చేది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ విన్ను అంతే. కంపల్సరీ మార్జినే కదా, ఓకే 1 to 8% ఉంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు. కానీ 100% నవీన్ యాదవ్ విన్ను అంతే. మాకు స్థానికుడు అందుబాటులో ఉంటాడు, ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు. అది అందుకనేసి మేము 3వ సారి అతను కోల్పోవడము లేదు. నాగంటి సునీత గారు బూత్ దగ్గర కూడా కొంచెం ఇష్యూ చేయడం జరిగింది. వచ్చి ఓట్లు ఇప్పిస్తున్నారు చెప్పి కాంగ్రెస్ కి చెప్పి ఓట్లు ఇప్పిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఇట్లా గొడవ జరిగింది కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ నవీన్ యాదవ్ ని గెలిపించాలనుకున్నారు కాబట్టి పబ్లిక్ మొత్తము కాంగ్రెస్ కే ఓటేశారు. సునీత గారు అలా అనుకుంటున్నారేమో కానీ ఎక్కడ కూడా జరగలేదు. పోలింగ్ బూతుల దగ్గర కూడా డబ్బులు పంచుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి కదా. ఆరోపణలు మాత్రమే, అది మనకి ఫోన్ లో ఉన్నది, ఫోన్ లో తీయొచ్చు కదండి. అందరి దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఎక్కడన్నా ఉన్నదా డబ్బులు ఇస్తుంటే ఫోన్ లో చూపించారా? ఎక్కడ కూడా లేదు. కాబట్టి అవన్నీ అవాస్తవం. 99% నవీన్ యాదవ్ విన్ అవుతున్నారు. చెప్పండి, ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చింది, మరి మీ అభిప్రాయం ఏంటి? నాకు కూడా కాంగ్రెస్ వస్తుందని ఐడియా ఉంది. ఎందుకని? ఆయన ఇక్కడ లోకల్ మనిషి కదా, అట్లా అని లోకల్ మనిషి అన్ని బస్తీ తిరిగి బస్తీలో అన్ని చూసిన ఆయన అన్ని మంచిగా చేయగలుగుతాడని. ఇప్పుడు ఆమె వాళ్ళ భార్య గెలిచింది అనుకోండి, ఆమె కొద్దిగా అనుభవం లేదు. వాళ్ళ భర్త మాగంటి గారు ఉంటే ఓకే, ఆమెకి అనుభవం లేదు. ఇప్పుడు
ఆమెకి ఇక్కడ ఏం తెలియదు. ఆమె ఉండేది దూరం ఉంటారు. ఆయన అంటే ఇప్పుడు లోకల్ ఉంటాడు, ఏమైనా ఏందన్నా కానీ వస్తాడు. అలాగా మంచి చెడ్డకు వస్తుంటాడు, మాకు అన్ని చూస్తుంటాడు. ఇక్కడ లోకల్ వాళ్ళకి అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటావా? అభివృద్ధి వెళ్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ 2 ఏళ్ళు ఎలా ఉంది? ఇది కూడా ఇప్పుడు కాంగ్రెసే కదా, అలా వస్తది. ఇప్పుడు మాట ఇచ్చినాడు కదా, ఈ 3 సంవత్సరాల్లోనే ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు వాళ్ళు మా టీఆర్ఎస్ వాళ్ళు చేయలేకపోయినారు కదా అనేసి. అంటే ఎలక్షన్ మొత్తం సజావుగా మంచిగా జరిగింది అంటారా? కళ్ళ ముందు అయితే సజావుగానే జరిగింది. ఇంకా వేరే దగ్గర ఏందో తెలియదు. డబ్బులు ఇవ్వడం కానీ బెదిరించడం కానీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. రిజల్ట్ వచ్చేదాకా ఏం చెప్పలేరు అంటారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? రిజల్ట్ వచ్చేదాకా ఏం చెప్పలేం. అందరూ రిజల్ట్ వేరు, పోటీగా ఉన్నారు ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి మరి? బీజేపీ ఇక్కడ రాదు. ఇక్కడ బీజేపీ లీడర్లు సరిగా లేరు. లీడర్ సరిగా ఉంటే క్యాడర్ అవుతుంది కానీ లీడర్ లేరు. క్యాడర్ ఉంది కానీ లీడర్ దీపక్ రెడ్డి గారు కొంచెం ఎఫెక్టివ్ చూపలేకపోతున్నారు అంటారు. ఓకే, కాకపోతే మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ రకంగా అందరూ పబ్లిసిటీ చేసి గెలుపు ఉన్నప్పుడు వస్తారు, తర్వాత రారు కదా. మినిస్టర్ కదా మినిస్టర్ అయినా కానీ ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తారు, తర్వాత రారు. ఓకే, సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు చూసుకుంటే ఒకవేళ ఆయన గెలిచే ఛాన్స్ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అంటారు? లోకల్ వ్యక్తి కాబట్టి గెలిస్తే మాకు మంచిగా అండగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. లోకల్ వ్యక్తి కాబట్టి ఇప్పుడు మాగంటి సునీత గారు మరి ఆమె కొత్త వ్యక్తి, ఆమెకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి కొంచెం మైనస్ పాయింట్. ఓకే, ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజమే అంటారా? ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయ్యేదాకా గెలవదు. మొత్తానికి నిజం గెలిపే రిజల్ట్ వచ్చేదాకా చెప్పలేము. ఆశ అయితే ఉంది కాంగ్రెస్ గెలుస్తుందని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు